పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మెడికల్ షాపులు బంద్ అయ్యాయి. అఖిల భారత కెమిస్టుల సమాఖ్య పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆల్ ఇండియా సమ్మెలో భాగంగా పట్టణ పరిసర ప్రాంతాలను సుమారు 150 మెడికల్ షాపులు మూసివేస్తున్నట్లు ది తాడేపల్లిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు, జిల్లా ఉపాధ్యక్షుడు, రాష్ట్ర జనరల్ బాడీ మెంబర్ ఎం పాండురంగారావు మాట్లాడుతూ ఔషధ రంగంలో మెడికల్ షాపులు ప్రజల ఆరోగ్య రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. అయితే ఇటీవల ఆన్లైన్ మందుల విక్రయాలు, కార్పొరేట్ సంస్థల భారీ డిస్కౌంట్లు, నకిలీ మందుల సమస్యలతో సాధారణ వ్యాపారులతో పాటు ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఆన్లైన్లో మందులు విక్రయించడం నిబంధనలకు విరుద్ధమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన కమిషన్ పరిమితులు ఉన్నప్పటికీ కొందరు 25% వరకు డిస్కౌంట్లు ఇవ్వడం అనుమానాలకు తావిస్తుందన్నారు. స్థానిక మెడికల్ షాపుల్లో కొనుగోలు చేసే మందులకు పూర్తి బాధ్యత ఉంటుందని, కానీ ఆన్లైన్ కొనుగోలులో ఆ భరోసా ఉండదని హెచ్చరించారు. బంద్ నేపథ్యంలో ప్రజలు అవసరమైన మందులను ముందుగానే కొనుగోలు చేసుకోవాలని వారు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకు అనుబంధంగా ఉన్న ఫార్మసీలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ బంద్ తమ వ్యాపారాల కోసం కాదని ప్రజల ఆరోగ్య భద్రత కోసం నిర్వహిస్తున్నామని అసోసియేషన్ స్పష్టం చేసింది. ప్రజలు తమ బంద్ సహకరించాలని సంఘ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో అసోసియేషన్ కార్యదర్శి జి గణపతి, కోశాధికారి మండా హరిగణేష్, జాయింట్ సెక్రటరీ చక్రవర్తి, కార్యవర్గ సభ్యులు ఫణికుమార్, అజయ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి వర్ధిల్లాలి మందుల షాపుల ఐక్యత, మందుల షాపుల ఐక్యత, మందుల షాపుల ఐక్యత, వర్ధిల్లాలి 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 వర్ధిల్లాలి. ఆన్లైన్ వ్యాపారం, ఆన్లైన్ వ్యాపారం, ఆన్లైన్ వ్యాపారం, ఆన్లైన్ వ్యాపారం. తాడేపల్లిగూడెం మరియు తాడేపల్లిగూడెం పట్టణ పరిసర గ్రామ ప్రజలందరూ కూడా ఈరోజు మేము చేస్తున్న మందుల వర్తక సంఘం వారి యొక్క బంద్కి దిగ్విజయంగా జరుగుతున్నందుకు దానికి సహకరిస్తున్న పట్టణ ప్రజలకు, పరిసర గ్రామ ప్రజలకు కూడా మా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ బంద్ దేనికోసం అన్న సంగతి ఆల్రెడీ గత 2-3 రోజులుగా మీకు తెలియపరిచి ఉన్నాము. ముందుగా ఆన్లైన్ వ్యాపారంలో జరిగిన అవకతవకల కోసం గురించి మరియు నకిలీ మందుల గురించి, అధిక డిస్కౌంట్ల గురించి ఈ బంద్ అన్నది చేస్తున్నాము. ఈ అధిక ధరలు అన్నది గవర్నమెంట్ ప్రతి మెడికల్కి కూడా ఒక యాక్ట్ అన్నది ఉంటుంది. అదే ప్రైస్ కంట్రోల్ యాక్ట్ అన్నది. దాంట్లో గవర్నమెంట్ ఒక ధర అన్నది నిర్ణయిస్తుంది, హోల్సేలర్కి ఎంత మార్జిన్, రిటైలర్కి ఎంత మార్జిన్ అనేది. అది మించి హోల్సేల్కి వస్తున్న డిస్కౌంట్, రిటైల్ డిస్కౌంట్ కలిపి కూడా ఎక్కువ డిస్కౌంట్ కన్జ్యూమర్కి ఇస్తున్నారంటే వాళ్ళు సంథింగ్ ఎక్కడో తోట తేడా అన్నది జరుగుతుంది. జరిగిన రోజునే ఇవ్వగలుగుతారు. ఆ తేడాన్ని వాడిన ప్రతి మా కస్టమర్ కూడా పాడవకూడదు అన్న ఉద్దేశంతో ముఖ్యంగా ఈ బంద్ అన్నది నిర్వహిస్తున్నాము. దీనికి సహకరిస్తున్న అందరూ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. లోకల్లో కెమిస్ట్ సోదరులకు, ప్రజానీకానికి, రూరల్ ప్రజలకి తెలియజేయడం ఏమనగా ఈరోజు ఈ సమ్మె వల్ల అసౌకర్యానికి మమ్మల్ని మన్నించవలసిందిగా కోరుతున్నాము. మేము ఈ సమ్మె చేయకపోతే గవర్నమెంట్ దృష్టికి వెళ్ళగా ఇవన్నీ యువత కూడా పెడదారి బట్టి ఆన్లైన్ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలకి వెళ్తుంది. యువత కూడా ఆన్లైన్ పెట్టి పెడదారులు పడుతున్నారు కాబట్టి ఇవన్నీ మేము సమ్మె ద్వారా తెలియజేయాలని మేము సమ్మె చేస్తున్నాం. కాబట్టి మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకొని సహకరించవలసిగా కోరుతున్నాం. మీది మరో విధంగా మీరు అపార్థం చేసుకోకుండా మా లోకల్ కెమిస్టులకి మీరు వ్యాపార తోడ్పాటుకి చిన్న చిన్న కెమిస్టులు కూడా రక్షించి మమ్మల్ని కాపాడుతారని కోరుకుంటున్నాం. తాడేపల్లి కెమిస్ట్ అండ్ డ్రగ్ అసోసియేషన్ సెక్రటరీ గణపతి. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు తాడేపల్లిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్ అసోసియేషన్ తరఫున హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మేము ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగ్ అసోసియేషన్ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ అండ్ డ్రగ్ అసోసియేషన్ బలపరిచిన సమ్మెను ఈరోజు దేశవ్యాప్త సమ్మెను తాడేపల్లిలో కూడా మేము నిర్వహిస్తున్నాము. దీనికి కారణం కేవలం ఆన్లైన్ విధానం. ఆన్లైన్లో అత్యధిక డిస్కౌంట్లు ఇస్తున్నారు. అది ఆన్లైన్లో డిస్కౌంట్లు ఎక్కువ ఇస్తున్నారు. దాని గురించి మేము కోల్పోతున్నామని మన పుర ప్రజలకు ఒక రకమైన అభిప్రాయం ఉంది. కానీ అది మీరేమీ కోల్పోవట్లేదు. మేము కేవలం మా లాభాల కోసం కాదు మేము చేసేది.
పట్టణ ప్రజల ఆరోగ్య రీత్యా మేము ఈ బంద్ నిర్వహిస్తున్నాము. ఆన్లైన్లో ఏఐ ద్వారా డూప్లికేట్ ప్రిస్క్రిప్షన్లు పుట్టించి ప్రజలకు అవసరం లేని మందులన్నీ వాళ్ళు సప్లై చేస్తున్నారు. దానివలన యువత చెడిపోతుంది. యువతని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కేవలం వ్యాపారమే కాకుండా ప్రజల ఆరోగ్య రీత్యా కూడా మేము ఈరోజు ఈ బంద్ దేశవ్యాప్తంగా చేస్తున్నాము. మా అందరికీ మీ అందరి సహకారం ఇచ్చి ఆన్లైన్లో మందులు కొనుగోలు ఆపేసి మీరు కూడా మాకు సహకరించవలసిందిగా కోరుచున్నాము. తర్వాత కోవిడ్లో 2 చట్టాలు తీసుకొచ్చారు. అవి అయిపోయిన తర్వాత ఆ 2 చట్టాలని రద్దు చేయమని చెప్పి అడుగుతున్నాము. ఆ 2 చట్టాలు కూడా రద్దు చేయట్లేదు. వాటి వలన డోర్ డెలివరీ కొంతవల్ల డోర్ డెలివరీ వల్ల చాలా నష్టం ఉంది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డోర్ డెలివరీ చేస్తున్నారు. అవన్నీ మేము వ్యతిరేకిస్తున్నాము. అందుకని మాకు మీరు అందరూ సహకారం ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని, మా డ్రగ్ డిపార్ట్మెంటు వారిని, మా కెమిస్టుల్ని అందరినీ కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆన్లైన్లో నకిలీ మందులు ఇచ్చే అవకాశం చాలా ఉంది. వాళ్ళకి నియంత్రణ లేదు. వాళ్ళకి మా దగ్గర అయితే కంపెనీ నుంచి సిఎండ్ఎఫ్ నుంచి హోల్సేలర్ నుంచి మాకు మందులు వస్తాయి. మా దగ్గర మా షాపులు తరచుగా డ్రగ్ డిపార్ట్మెంట్ షాపులు తనిఖీ చేసి మా దగ్గర బిల్లులు అడుగుతారు. మా దగ్గర ఉన్న ప్రతి మందుకి ఆ బ్యాచ్ నెంబర్ తోటి మా దగ్గర బిల్లు ఉంటుంది. అది లేని పక్షంలో వాళ్ళు ఈ మందు ఎక్కడి నుంచి వచ్చిందని వాళ్ళు వెరిఫికేషన్కి కంపెనీ దాకా వెళ్తారు. లింక్ బిల్ అని. అందుకని చెప్పి మీరు మందులు మా దగ్గర కొనుక్కుంటే మీకు చట్టబద్ధత అనేది ఉంటుంది. కంపల్సరీగా మా దగ్గరే మీరు మందులు కొనుక్కొని మమ్మల్ని ప్రోత్సహించండి. చిన్న వ్యాపారాలను రక్షించండి.